హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాము. పిల్లలు ఎక్కువగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అంతేకాదు ఇలా స్వీట్ రెసిపీస్ చాలా ఇష్టపడతారు ప్రతి పిల్లలు. ఇలా మనం చాలా సింపుల్‌గా ఇలా జ్యూసీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ స్వీట్ చాలా సింపుల్ అండి. మనం డీప్ ఫ్రై మరియు షుగర్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా జస్ట్ 10 మినిట్స్‌లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్తీ కూడా. మనం ఎక్కువగా శ్రమ అనేవి ఏమీ పడకుండా చాలా సింపుల్‌గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఈ రెసిపీకి మిల్క్ బ్రెడ్ చాలా బాగుంటుంది. ఇలా మనం ఈ స్లైసెస్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలండి కత్తి సహాయంతో. ఇలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా అంతా కట్ చేసుకోవాలి మనం 4 పీసెస్గా ఒక బ్రెడ్ స్లైస్ను ఇలా అంతా మనం స్క్వేర్ టైప్లో ఇలా కట్ చేసుకోవాలి. మనం స్వీట్ రెసిపీ చేస్తున్నాం కదా, అందుకే మిల్క్ బ్రెడ్డే ప్రిఫర్ చేయండి. మనం బ్రౌన్ బ్రెడ్ అలా యూస్ చేసామంటే టేస్ట్ మారిపోతుంది. ఇలా మిల్క్ బ్రెడ్డే యూస్ చేయండి. ఇలా అంతా మనం స్క్వేర్గా అన్నీ కట్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత కట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఇలా దీని మీద కొద్దిగా గీ లేదా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గీని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హెల్తీగా చేయాలి కదా, అందుకే నేను గీనే యాడ్ చేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అంతా బాగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను ఇలా మనం యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. అది అంత హెల్తీ కాదనమాట. అందుకే నేను ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్ మీద ఇలా మనం షాలో ఫ్రైను చేసుకుంటున్నాము. డీప్ ఫ్రై చేయడం అంత మంచిది కాదు పిల్లలకు కదా. ఇలా మనం షాలో ఫ్రై చేసేయండి. ఇలా మనం రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్నీ ఒకేసారి వేసుకోండి. ఒకేసారి అన్నీ రోస్ట్ అయిపోతాయి. ఇలా అంతా మనం వేసుకొని పైన ఇలా చల్లుకోండి గీను లేదా ఆయిల్ను. ఇలా మనం రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా రెండు వైపులా మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. పక్కన పెట్టేయండి ఇప్పుడు ప్యాన్ను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేరొక ప్యాన్ తీసుకొని ఇలా 1 కప్ బెల్లం యాడ్ చేసుకోండి. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హెల్తీగా చేద్దాం కాబట్టి అందుకే నేను బెల్లం యూస్ చేస్తున్నాను. ఇలా బెల్లంను యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ కప్లోనే 1 కప్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మెల్ట్ చేసుకోవాలి. స్పూన్ సహాయంతో ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇలా మనం ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం స్వీట్ చేసే ప్రతి ఐటెంలో యాలకుల పౌడర్ని యాడ్ చేస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వాసనగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోవాలి. మనం బెల్లంను పాకం పెట్టే అవసరం లేదు. బెల్లం కరిగితే చాలు. ఇలా 1 కప్ బెల్లంకు 1 కప్ వాటర్ని యాడ్ చేసి ఇలా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిసేపు చల్లారనివ్వాలి. చూడండి బ్రెడ్ అనేది బాగా రోస్ట్ అయిపోయింది. రస్క్ లాగా అయిపోయింది. మనం అలాగే వేసుకోవచ్చు కానీ స్వీట్ చేసేటప్పుడు విరిగిపోతుంది. అందుకే మనం పెనం మీద ఇలా గీ యాడ్ చేసుకొని మనం రోస్ట్ చేసుకున్నాము. ఇలా ఉంటే విరగదన్నమాట. అందుకే ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ను ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి ప్లేట్లోనే చేసుకోండి. ఎందుకంటే స్వీట్ తీసేటప్పుడు చాలా బాగా వస్తుంది, విరగదన్నమాట. ఇలా ఒక ప్లేట్లో ఇలా బ్రెడ్ను యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకున్న బ్రెడ్ను యాడ్ చేసుకొని ఇలా బెల్లం వాటర్ను యాడ్ చేసుకోండి. చాలా బాగా బ్రెడ్ అనేది నానిపోతుంది. ఇలా అంతా మనం చేసుకోవాలి.
ఇలా ఒక సైడు తిప్పుకున్న తర్వాత మరొక సైడు ఇలా తిప్పుకొని బాగా నానబెట్టుకోవాలి. బెల్లం వాటర్ అందులో బాగా నానాలన్నమాట. ఇలా 2 సైడ్లు బాగా తిప్పుకుంటూ ఇలా నానబెట్టుకోండి. ఇలా మనం తిప్పుకునేటప్పుడు ఇలా ఒక ఫోక్ యూజ్ చేయండి. అప్పుడే బాగా ఎత్తేటప్పుడు చాలా బాగా వస్తుంది. స్పూన్‌తో అయితే విరిగిపోతుంది. ఇలా ఒక ఫోక్ సహాయంతో ఇలా తిప్పుకుంటూ మనం ఇలా చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు అరగంట సేపు అలాగే నానబెట్టండి. అరగంట తర్వాత ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోండి ఒక ప్లేట్‌లో. అంతే అండి, చాలా సింపుల్‌గా ఇలా మనం తయారు చేసుకోవచ్చు. దీని మీద నేను మిల్క్ పౌడర్‌ని యాడ్ చేసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు షుగర్ పౌడర్‌ని యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ చాలా హెల్తీ కదా, అందుకే నేను యాడ్ చేశాను. చాలా సింపుల్‌గా ఇలా మనం జస్ట్ 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేయొచ్చు. చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ టేస్టీ అండ్ హెల్తీ అన్నమాట. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. పండగ సమయంలో ఇలా మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా, చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం షుగర్ ప్లేస్‌లో ఇలా బెల్లంని యాడ్ చేసుకోవడం చాలా హెల్తీ. మరియు డీప్ ఫ్రై అలాంటివి ఏమి చేయకుండా ఇలా మనం పెనం మీద ఆయిల్‌ను లేదా గీని యాడ్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.